ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని ద్వితీయ పాదములోని 2వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. ఈ దర్శనమును వేదాంత దర్శనము అంటారు, కానీ ఇంకొక పేరు కూడా మనం పెట్టుకోవచ్చు, బ్రహ్మ దర్శనం. ఎందుకంటే వేదాంతము అంటే వేదములను తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, మానవుడు వేదముల యొక్క శ్రావణము చేసుకుంటే ఏమి జరుగుతుంది, ఏమి లబ్ధిని పొందుతాడు అనేదే వేదాంత దర్శనంలో ఉన్న అర్థం. అయితే ఈరోజు మన సూత్రము వివక్షిత గుణోపపత్తేశ్చ. సూత్రం వివక్షిత గుణోపపత్తేశ్చ అంటే అసలు ఆ బ్రహ్మలో ఎటువంటి గుణములున్నవి, బ్రహ్మ యొక్క స్వరూపమును మనం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది జీవుడు ఎవరిని ఉపాసించాలి అనేది. ఎందుకంటే మనం ప్రాణమయ కోశము తీసుకున్నా, మనోమయ కోశం తీసుకున్నా, విజ్ఞానమయ కోశం తీసుకున్నా, అన్నమయ కోశం తీసుకున్నా, అక్కడ ప్రధానముగా జీవుడు ఉంటాడు. అన్నాదులను భుజించేది ఎవరు, ఆ అన్నముల నుండి వస్తున్న రసం ఎవరికి అవసరం అనేది మనం చూస్తే అక్కడ జీవునికే ప్రధానం ఉంది. అంటే శరీరము కదా శక్తివంతం అవుతుంది అని. శరీరమే గనక బలహీనమవుతే, శరీరము నిర్బలముగా ఉంటే, నిర్జీవముగా ఉంటే జీవుని యొక్క లక్ష్యం నెరవేరదు. కనుక ఆహారాది పదార్థాలన్నీ కూడా జీవునకు ఉపకారము చెయ్యడానికి ఈ శరీరములో జరుగుతున్న ప్రక్రియ. ఆ తర్వాత మనం ప్రాణమయ కోశంలోకి వెళ్ళినామనుకోండి, అక్కడ ప్రాణము కూడా శ్వాస ఉశ్వాస గతులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా ఎవడు ప్రధానంగా ఉన్నారు, జరుగుతుందంతా శరీరములో. కానీ ఆ ప్రాణశక్తులు అపాన శక్తుల వలన ఎవరికయ్యా లాభము అంటే జీవునకే అంటారు. అలాగే మనం మనోమయ కోశంలోకి వెళ్దాం. మనస్సుని ప్రశాంతముగా పెట్టుకుంటే, మనస్సుని నిర్మలముగా పెట్టుకుంటే ఎవరికి లాభము అంటే జీవునకే. విజ్ఞానమయ కోశంలోకి వెళ్తే ఈ సమస్త ఇంద్రియాలు ఏవైతే ముఖ వర్చస్సున ఉన్నాయో, మంచిని చూసినా, మంచి మాటలు విన్నా, మంచి వాసన పీల్చుకున్నా, చక్కటి ఆహారం తీసుకున్నా, మంచి మాటలు మాట్లాడినా లాభము జీవునకే ఉంది. అంటే విజ్ఞానమయ కోశం తీసుకున్నా, మనోమయ కోశం తీసుకున్నా, అన్నమయ కోశము తీసుకున్నా, ప్రాణమయ కోశము తీసుకున్నా లాభము జీవులకే ఉంది. ఇక్కడ ఒక సమస్య రావచ్చు. సరే, ఆనందమయ కోశంలోకి వెళ్తాడు జీవుడు. ఆ ఆనందమయ కోశములో జీవుడు ఏదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నాడో అక్కడ కూడా జీవ ప్రధానంగానే ఉంది అని మనం అనుకోవచ్చు. అసలు జీవుడు అన్నమయ కోశము నుండి
ప్రాణమయ కోశము నుండి, మనోమయ కోశము నుండి, విజ్ఞానమయం కోశము నుండి వేరయ్యి ఎందుకు ఆనందమయ కోశంలోకి వెళ్ళాడు అంటే, అతనికి ఈ 4 కోశాల యందు లభించని సంతృప్తి, లభించని శక్తి, లభించని ప్రకాశము ఆనందమయ కోశంలో జీవుడు ఆస్వాదించాడు. అంటే అక్కడ జీవుడు ప్రధానముగా లేడు. జీవుని కంటే చాలా శక్తివంతమైనది మరొకటి ఉంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆ పరమాత్ముడు ఎంతటి గుణవంతుడు అంటే, జీవునకు అన్నాదుల యందు లభించని సుఖం. ఇవాళ మీరు పట్టణ జీవనం చూడండి. మానవుడు సంపాదించుకున్న ధనములో అధిక శాతం ధనం శుభకార్యాల యందు చూడండి, భోజనానికి ఖర్చు పెట్టినంతగా ఎక్కడ కూడా మనం ఖర్చు పెట్టం. పెద్ద పెద్ద 3 స్టార్ హోటల్స్కి వెళ్తారు. ఎందుకు? ఇంకా రుచికరమైన భోజనం లభించాలి, ఇంకా రుచికరమైనది ఏదైనా తినాలి. అక్కడ వంట చేసే వాళ్ళకు సాలరీసే 1,00,000 పైన ఉంటుంది. అంటే అన్నమయ కోశంలో జీవుడు ఆహార పదార్థాల ద్వారా ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నాడో, మరి నిజంగా ఈ 3 స్టార్ 5 స్టార్ హోటల్లో జీవునికి సుఖం ఉందా అంటే మనకు ఎప్పుడు అనిపిస్తుంది? మనం ఎప్పుడైతే ఆకలితో ఉంటామో, అంత పెద్ద హోటల్ని మనం చూడలేని స్థితికి శ్రమించి ఎదిగినప్పుడు మనకు ఆ స్థితి అర్థమవుతుంది. సామాన్యంగా చూడండి, అంటే జీవునకు అన్నాదుల యందు డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు చాలా ప్రసన్నంగా ఖర్చు పెడతాడు. అంత ధనము దాన ధర్మాలకు ఇవ్వడు. తన శరీరాన్ని అలంకరించుకోవడానికి వస్త్రాదులకు, ఆభరణాలకు, భవనాదులకు, అన్నాదులకు ఖర్చు పెట్టినంతగా జన్మను ధన్యం చేసుకోవడానికి పుణ్యకర్మలకు ఇవ్వడు. అంటే జీవునకు అన్నమునందు సంతృప్తి ఉంది, సుఖపడుతున్నాడు. వాళ్ళు ఆ విధంగా పెద్ద హోటల్లో కూర్చోవడం, వడ్డించేవాడు వడ్డిస్తూ ఉంటే ఆ సమయానికి తాత్కాలిక అది యాజమాన్యం అయినా సరే ఆ ఇంద్రియాలకు అదొక ప్రసన్నత. కానీ ఎప్పుడైతే గురువు సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రాణాయామం చెయ్యకపోతే నీకు ఆయువు లభించదు, ఆయువు దీర్ఘమవ్వదు అని గ్రహించి ప్రాణమును అంటే ప్రాణాయామమును నియమబద్ధంగా చేయడం నేర్చుకుంటాడు. ముందు భయముతోనో, తర్వాత భక్తితోనో, ఏదైనా కారణాల వల్ల కేవలం ఆహారాది పదార్థాల వరకే దినచర్యని గడపకుండా నెమ్మదిగా ప్రాణాయామ పద్ధతిని స్వీకరించుకుంటాడు. ఎప్పుడైతే అతను ప్రాణాయామం చేస్తాడో అతనికి ఓహో, ఆహారాది పదార్థాలను భుజించేటప్పుడు కలిగిన సుఖమున కంటే కూడా ప్రాణాయామం చేస్తున్నప్పుడు శరీరములో ఏదైతే చురుకుతనం ఉందో, శరీరములో ఏదైతే శక్తి అగ్గుపడుతుందో అది తెలుసుకొని ఇక నియమిత ప్రాణాయామం చేస్తాడు. ఒకవేళ ప్రాణాయామమా ఏదన్నా హోటలా అంటే, అమ్మో ఈ హోటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు ఎందుకు పెట్టడం, ఒకవేళ ఒకే సమయానికి రెండిట్లో ఒకదానికే అవకాశం ఉంది అంటే అతను ప్రాణాయామానికే సమయం ఇచ్చుకుంటాడు. 2 ఇవ్వగలిగితే వేరు. ఒకవేళ నువ్వు ఇది మాత్రమే చెయ్యగలుగుతావు అంటే బుద్ధితో యోచన చేస్తాడు. నేను ఆహారముకు సమయం ఇస్తే ఏమేమి నష్టం, నేను అదే సమయాన్ని ప్రాణాయామం చేస్తే నాకేమి లాభమని బుద్ధితో యోచన చేసి ప్రాణాయామం చేసుకుంటాడు. అంటే ఆహారాది పదార్థాల యందు ఆసక్తిని తగ్గించుకొని ప్రాణాయామం యొక్క లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.
మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఏదైనా గురువు యొక్క సంపర్కం వలన ప్రాణాయామము చేస్తూ మనము గనక ధ్యానము చెయ్యగలిగితే, మనస్సుని నియంత్రించుకోగలిగితే, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోగలిగితే అధిక సుఖం ఉంటుంది అన్నప్పుడు దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే అంచెలంచెలుగా అన్నమయ కోశము నుండి ప్రాణమయ కోశమును ప్రేమించడం నేర్చుకుంటాడు. మళ్ళీ ప్రాణమయ కోశము నుండి మనోమయ కోశం యొక్క లాభాన్ని తెలుసుకుంటాడు. ఇంకా మనస్సును కూడా నిర్మలంగా పెట్టుకుంటాడు. ఉదాహరణకి చూడండి, భోజనాదులు చేసేటప్పుడు ఎవరైనా దుఃఖద విషయము చెప్పినా, అన్య విషయాలు చెప్పినా మన పెద్దలు చెప్తారు, అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా భావించి ప్రశాంతంగా తినండి. ప్రశాంతంగా తినకుండా చౌదగ్గర ఫోన్ పెట్టుకునేది ఉంటే ఎందుకు ఇదంతా ఖర్చు? అంటే మనస్సు నిర్మలముగా ఉంటే, మనస్సు చిత్త మాలిన్య రహితముగా తయారు చేసుకోగలిగితే, ఆ ప్రశాంతత అర్థమైనప్పుడు అతనికి మనస్సులో నెగిటివ్ను రానివ్వకుండా జాగ్రత్త పడతాడు. ఆ తర్వాత సత్పురుషుల యొక్క ధైర్యవంతమైన, శౌర్యవంతమైన, పరాక్రమవంతమైన గ్రంథాన్ని పఠిస్తాడు. చక్కటి భజనలు వింటాడు. అప్పుడు కూడా విజ్ఞానమయ కోశంలో సుఖాన్ని అనుభవిస్తాడు. అంటే నెమ్మది నెమ్మదిగా ఒక కోశము నుండి ఇంకో కోశ సుఖాన్ని, ఇంకో కోశము నుండి ఇంకో కోశ సుఖాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్తాడు. ఎప్పుడైతే ఆనందమయ కోశంలో ప్రవేశిస్తాడో జీవుడు, అప్పుడు జీవునకు అర్థమవుతుంది, నాకు ఇంతటి సుఖం విజ్ఞానమయ కోశములో కలగలేదు, మనోమయ కోశములో కలగలేదు, ప్రాణమయ కోశంలో నేను దర్శించుకోలేకపోయినా, నాకు అన్నాదులు కూడా ఎంతటి ఖర్చు పెట్టినా ఇంతటి ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ 4 కోశాల యందు ప్రధానంగా జీవుడు ఉన్నాడు. ఇదే జీవుడు ఆనందమయ కోశంలో చూస్తున్నాడు. కానీ ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. అద్భుతమైన తేజస్వరూపము, ప్రకాశ స్వరూపము, వేగము, కాంతి, ఆ సంకల్ప శక్తి, ఆ సర్వవ్యాపక తత్వము, ఇవన్నీ అనుభూతిలోకి వచ్చినప్పుడు జీవనకు అర్థమవుతుంది, ఆనందమయ కోశములో నేను కాదు ప్రధానంగా ఉంది, నాకంటే అన్యుడు. ఆ అన్యుడు ఎవరు అంటే పరమాత్ముడే. ఆ అన్యుడు అన్న ఆ పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే ప్రాణమయ కోశమును, మనోమయ కోశమును, ప్రకాశ స్వరూపమును, సత్య సంకల్పమును, ఆకాశము వల్ల వ్యాపించి ఉన్నటువంటి వ్యాపక తత్వమును, అన్ని కర్మలకు ఫలాధిపతి, సర్వ కామములు పరమాత్ముడు అధర్మంగా ఏ కామములు చెయ్యడు, అన్ని కూడా ధర్మయుక్త కర్మలే చేస్తాడు. సుగంధాది పుష్పాల యందు ఆ గంధము చూడండి. భూమి ఎండుటెండలో ఎండిపోయిన తర్వాత, మండుతున్న తర్వాత కొన్ని చినుకురాళ్ళని భూమి మీద పడగానే ఆ భూమి నుండి వచ్చే ఆ మట్టి యొక్క గంధాన్ని చూడండి. పరమాత్ముని యొక్క వేదవాక్కుని చూడండి. పరమాత్ముడు 16 సంస్కారాలని మనము లోతుగా అధ్యయనం చేస్తే ఎంతటి పూర్ణ జ్ఞానియో పరమాత్ముడు చూడండి. అతని యొక్క జ్ఞానము పరివర్తనం చెందదు. ఎంతమంది విద్వాంసులు కూర్చున్నా, ఎంతమంది తపస్సులు కూర్చున్నా వేదములో ఇది శాస్త్రీయముగా లేదు అని సాహసం చెయ్యలేరు, చెయ్యరు కూడా. వేదాల యందు ఒక్క అక్షరాన్ని కూడా మనం తొలగించలేము,
ఒక్క అక్షరాన్ని కూడా మనం జతపరచలేము. అందుకనే వేద మంత్రాలకి, శ్లోకాలకి, దర్శన సూత్రాలకి ఉన్న వ్యత్యాసం అదే. ఇప్పుడు చూడండి, వివక్షిత గుణోపపత్తేశ్చ అంటే ఒక్క సూత్రం మీదనే మనం ఇంతసేపు వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. అంటే సూత్రము అంటే ఒక వాక్యములోనే చాలా పెద్దయిన అర్థం ఉంటుంది. ఇక శ్లోకాలు తీసుకుంటే అవి కాస్త రాగయుక్తముగా ఉంటవి, కానీ అందులో ఎన్నో పదాలని మనం జతపరచాల్సి వస్తుంది. కానీ మంత్రము తీసుకుంటే బీజ రూపములోనే అర్థము దాగి ఉంది. మంత్రాలలో ఉదాత్త స్వరము, అనుదాత్త స్వరము, స్వరిత స్వరము, ప్లుత స్వరము ఉంటుంది, అనునాసిక స్వరం ఉంటుంది. ఆ మంత్రాల యందు అనేక ఛందస్సులతో కూడుకున్న రాగం ఉంటుంది. అంతేకాకుండా గూఢార్థం ఉంటుంది. ఇప్పుడు మనము నా కర్మ లిప్యతే అంటాడు. నా అంటే వలదు, కర్మయందు లిప్తుడు కావడం సరి అయినది కాదు అన్నాడు. కర్మ లిప్యతే అనేసాడు. ఇప్పుడు మనం ఏవి కర్మలు, ఎక్కడెక్కడ మనం మునిగిపోతున్నామనేది ఆలోచించాల్సి వస్తుంది. పరమాత్ముడు నా కర్మ లిప్యతే నరే అన్నాడు. ఒక కులం పేరు చెప్పలే, అక్కడ జాతివాచకం చెప్పేశాడు. లింగము పేరు చెప్పలే. కుర్వన్ ఇహ కర్మాని, కుర్వన్ ఏవ ఇహ కర్మాని అంటాడు. జిజి విషేత్ శతం సమాహ, ఓ నరుడా, చివర్లో నరే అంటాడు. ఓ మానవ అన్నాడు. ఆ మానవ అనే పదములో పరమాత్ముడు శూద్రుడు, నపుంసకలింగులు ఇలా వృత్తులు చెప్పలేదు, కులం చెప్పలే, మొత్తం సంపూర్ణ మానవ జాతికి ఇచ్చేశాడు. మానవ జాతిలో నీవు కర్మల యందు లిప్తుడవు కాకూడదు, మునిగి తేలకూడదు. ఎంతటి అర్థం చెప్పి పెట్టాడు చూడండి. అక్కడ మళ్ళీ ఈశావాస్యమిదం సర్వములో మా గృధ అన్నాడు, గద్దవు కాకు అన్నాడు. లోబిగా నువ్వు జీవించడానికి వీలు లేదు అంటాడు. అంటే పరమాత్మని యొక్క వేద జ్ఞానము బీజ రూపములో ఉన్నప్పటికీ దాని యొక్క విత్తనము పట్టుకుంటే, ఆ అక్షరాన్ని పట్టుకుంటే వటవృక్షమున కంటే విశాలమైన వ్యాఖ్యానము అక్కడ మనకు ఆ విత్తనములో కనబడుతుంది. మీరు 4 వేదాల యందు తిరగవేయండి, మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి, తలబద్దలు చేసుకోండి. ఇంతవరకు ఎవ్వరు కూడా వేదాల యందు సాహసం చెయ్యలేదు. అందుకనే ఈ మధ్య కాలములో శతపథాది బ్రాహ్మణ వ్యాఖ్యానాలకు, పురాణాలకు, ఎందుకంటే మనం 11 ఉపనిషత్తులే ప్రమాణంగా తీసుకుంటాం, కానీ పౌరాణికుల దగ్గర చాలా పురాణాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శ్లోకాల కింద ఉదాత్త స్వరము, పైన స్వరిత స్వరం పెట్టేసి ఇది వేద మంత్రము అంటున్నారు. ఎందువల్ల? భారతీయులకు వేదాలంటే ప్రాణం. వేదములే సనాతన ధర్మానికి పునాది. కానీ వేదములు సర్వమానవులు ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి అంటే ప్రస్తుత కాలములో అంతటి శక్తి సామర్థ్యాలు మానవుడు కోల్పోయాడు. గురువులు చెప్పిందే వేదం అంటున్నాడు. ఎందుకంటే వేద పదము యొక్క అర్థం తీయాలి అంటే ముందు అష్టాధ్యాయి, ధాతుపాటు, నిఘంటువు, గణపాటు ఇవన్నీ కంఠస్థం చెయ్యాలి. చేసిన తర్వాత సంస్థ భాష మీద గ్రిప్పు తెచ్చుకోవాలి.
అప్పుడు వ్యాకరణం చదవాలి. ఆ తర్వాత కాశికా మహాభాష్యము, నిరుక్తము చదివితే అప్పుడు మనకు ఆ పదానికి అర్థమవుతుంది. అంటే మానవుడు నిరంతరము శ్రమ చేస్తే 20 సంవత్సరాల వ్యవధి కాలములో, అది కూడా నిరంతర అభ్యాసం అంటున్నా నేను, చాలా సామర్థ్యము గల బుద్ధిమంతుడు అప్పుడు ఆ వేద మంత్రానికి అర్థం తీయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. అయితే ఇంతటి వేద వాంగ్మయ పఠన పాఠనము లోకముల జీవన ఉపాధి కొరకు లేదు. ఈనాడు ఆర్య సమాజం యొక్క దుస్థితికి కారణము కూడా ఇదే. ఎలా అలాగో పౌరాణిక పురోహితులకైతే భారతదేశమే కాదు ప్రపంచ దేశాల యందు కూడా మందిరాలు ఉన్నవి, అర్చకత్వం దొరుకుతుంది. కానీ ఆర్య సమాజ క్షేత్రములో పూర్ణ విద్వత్త ఉండవలసింది. అది అంత ఈజీ కాదు. అందుకని ఈనాడు మానవాళి యొక్క బలహీనతను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఇతిహాస శ్లోకాల కింద ఉదాత్త అనుదాత్త స్వరాలని పెట్టి ఇది వేద మంత్రాలు అంటున్నారు. కొన్ని నా దగ్గరకు వచ్చాయి. అప్పుడు నేను తీస్తే అందులో ధాతువు లేదు, అన్ని క్రియాపదాలు ఉన్నవి, శబ్ద రూపాలు ఉన్నవి. ఇది వేద ప్రమాణం కాదు అని చెప్పాను. ఆశ్చర్యపోతున్నారు, మీరు ఎలా చెప్పగలిగారు ఇది అని. అంటే కేవలం గురుకులను చదువుకున్నందుకు నేను దాన్ని చెప్పగలిగాను. ఇది సంస్కృత భాష, ఇది ఉపనిషత్తుల యొక్క శ్లోకాలను ఆధారముగా తీసుకొని మీరు మంత్రంలాగా బంధించారు. కానీ మంత్రము ఛందస్సు రూపములో ఉంటుంది. ఇన్ని అక్షరాలు ఇక్కడ ఉండాలి, ఈ ఛందస్సుకు ఇన్ని అక్షరాలు ఉండాలి. ఇలా చెప్పగలిగే సాహసం మనందరికీ లేదు. అందుకనే భారతదేశంలో వేదాల స్థానమున అనేక శ్లోకాలు, అనేక పదాలు వచ్చేసినాయి. ఇక్కడ అదే బ్రహ్మ అంటే వేదాంతకారుడు అదే చెప్తున్నాడు. ఎవరిని ఉపాసించినప్పుడు సర్వకామనలు శాంతమవుతాయో, ఎవరిని ఉపాసించినప్పుడు సర్వకామనలు శాంతమవుతాయో అదే బ్రహ్మ. అంటే బ్రహ్మను ఉపాసించినప్పుడే, బ్రహ్మను దర్శించుకున్నప్పుడే మనము దుఃఖరాహిత్యమైన జీవితం గడపగలుగుతాం. అందుకనే ఏష మా ఆత్మ అంతర్హృదయే జ్యాయాన్ పృథివ్యా జ్యాయాన్ అంతరిక్షాత్ జ్యాయాన్ దివో జ్యాయాన్ ఏభ్యో లోకేభ్య అంటాడు. ఎవరిని ఉపాసించినప్పుడు జీవాత్మ ఆనందమయ కోశంలోకి ప్రవేశించి ఎవరిని ఉపాసిస్తుందో ఆ ఉపాసించినటువంటి బ్రహ్మ గురించి ఏష ఆత్మ, ఈ ఆత్మ పృథివీ కంటే కూడా గొప్పగా ఉంది అంటాడు. అసలు నేను పృథివీనే గొప్పది అనుకుంటే ఆనందమయ కోశంలోకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అన్నాదులన్నీ కూడా ఎక్కడ ఉత్పత్తి జరుగుతవి? పృథివీ అంతే. చెరుకు తినండి, ఎంత రసం ఉందో. ఇప్పుడు మామిడి పండ్లు వచ్చేస్తాయి కొన్ని రోజులైతే, ఆ మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటాం. అంటే ఇంతటి ఆహారానికి మాతృమూర్తి పృథివీ. కానీ ఆ తల్లి కంటే గొప్పది బ్రహ్మ. కానీ పృథివీ కంటే కూడా విశాలంగా ఉన్న ఆ బ్రహ్మ
ఎన్ని మడతలు వేసుకున్నాడో, ఎలా చుట్టుకున్నాడో ఈ రహస్యం అర్థం కావట్లేదు. నా హృదయ గూటిలో కూర్చొని ఉన్నాడు. ఆ బ్రహ్మ పృథివీ కంటే కూడా విశాలముగా ఉన్నాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, అసలు నా దేహమే 5-6 అంగుళాలు ఉంటది కావచ్చు. అందులో మస్తిష్క భాగమున ఇంత చిన్న స్థానం ఉంది. అక్కడ గోరు కూడా పట్టడం లేదు, నా మనస్సు అందులోకి వెళ్ళట్లేదు. అయినా కూడా నేను అక్కడ జ్యాయాన్ పృథివీ, ఆ బ్రహ్మను నేను పృథివీ కంటే కూడా గొప్పగా చూడగలుగుతున్నాను. జ్యాయాన్ అంతరిక్షాత్, ఆ బ్రహ్మ అంతరిక్షమున కంటే కూడా గొప్పగా ఉన్నాడు. ఆ బ్రహ్మ ద్విలోకము కంటే గొప్పగా ఉన్నాడు. ద్విలోకములో మనం సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను చూస్తే ఆ ప్రకాశము వర్ణనీయము కాదు, అవర్ణనీయం. అలాంటి అవర్ణనీయమైనటువంటి ఆ బ్రహ్మ, అంత ప్రకాశమైనటువంటి అంత ప్రకాశయుక్త బ్రహ్మ నా హృదయములో ఉన్నాడు. అసలు ఆ బ్రహ్మ నుండే కాదా జ్యాయాన్ ఏభ్యో లోకేభ్యః అంట. పృథివీలోకము కాని, అంతరిక్ష లోకము కాని, ద్విలోకము కాని, సమస్త జీవాత్మల కర్మలు కాని, వేదాది శాస్త్రముల ఉపదేశము కాని ఆ బ్రహ్మ నుండే కదా విస్తరింపబడినవి అంటాడు. ఇది ఆత్మకు ఇంతటి శక్తి ఉందా? ఈరోజు మనమందరము కూడా చరిత్రవంతులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళని మనము బ్రహ్మస్థానములో పెట్టి, సృష్టికర్త అయిన ఆరాధ్య స్థానములో పెట్టి మనం పూజించుకుంటున్నాం. కానీ జీవాత్మ ఎవరిని పూజించాలి, ఎవరిని ఉపాసించాలి అంటే, ఎవరి నుండైతే ఈ 3 లోకాల యొక్క విస్తీర్ణత జరిగిందో, ఎవని జ్ఞానములో ఆది అంతము సంశయం ఉండదో, అట్టి బ్రహ్మని మనం ఉపాసించాలి. అందుకనే ఈ ఆత్మ అన్నప్పుడు ఉపాసన మార్గములో ఆత్మకు అంతటి శక్తి లేదు. ఆత్మ ఎప్పుడైనా కూడా స్వల్పమే, అణువే, దాని శక్తి సీమితమే. అందుకే ఏమంటాడు, కర్తారం ఈశం, ఆ ఈశుడే ఈ జగత్కర్త. అందుకనే మానవ జన్మలో మనము ఎట్టి గృహస్థాది కర్తవ్యాల యందు ఉన్నప్పటికీ, మానవ జన్మలో మనం ఈ విధమైనటువంటి ఉపాసన మార్గాన్ని ఎన్నుకొని బ్రహ్మ ఉపాసన గనక మనం లబ్ధి చేసుకోగలిగితే మన జీవనం ధన్యమవుతుంది అని ఈరోజు మనం భగవంతుని యొక్క గుణగణాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.